నేడు అహ్మదాబాద్లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది పోరుపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ మ్యాచ్ ఫీవర్ నెలకొంది. మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రిసార్ట్స్, హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. మ్యాచ్పై మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఇండియా టీ20 వరల్డ్ కప్ ప్రారంభంగానే ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియం మొత్తం కూడా ముస్తాబైన సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే క్రికెట్ అభిమానులు మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కూడా వాళ్ళ ఏరియాలలో స్క్రీన్లు, అదేవిధంగా భారీ ఎత్తున కూడా హోటల్స్, రిసార్ట్లు అయితే బుక్ చేసుకున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సో అహ్మదాబాద్ స్టేడియం మనకి కలిసి వస్తుందా లేదా, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్లేయర్స్ కానీ మన దగ్గర జరుగుతున్న మ్యాచ్ కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉండబోతుంది టీ20 ఫైనల్ మ్యాచ్ అని చెప్పి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు కొంతమంది చెప్పండి. ప్రధానంగా అంటే మనకి అహ్మదాబాద్ స్టేడియం కలిసి వస్తుందా? సో మన సిచ్యువేషన్ ఏ విధంగా అక్కడ, అంటే ఆట పరిస్థితి ఏ విధంగా ఉండాలి అక్కడ? మనం చూసుకుంటే గత 3 మ్యాచ్లు అహ్మదాబాద్లో ఇండియా ఆడి భారీ విజయాలు సాధించాం. అలానే ఈ మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా ఆడి మన ప్రేక్షకులందరినీ మెప్పించి భారీ మెజార్టీతో మ్యాచ్ గెలిచి ఇండియా టీం గెలుస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. మరియు ఇక్కడున్న మన క్రికెట్ ప్లేయర్సు, లవర్సు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా క్రికెట్ ప్రేమికులు. ఇండియా గెలవాలని చాలా ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, టోటల్ ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులందరూ ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు. అండ్ మా ఈ టీం తరపు నుంచి కూడా మేము కూడా ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఇండియా. సో ఇక్కడ కొంతమంది క్రికెట్ అకాడమీ నుంచి కూడా కొంచెం పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసా ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఎవరెవరికి ఉందో తెలుసా? ఐడియా ఉందా? ఎవరెవరికి ఉంది ఈరోజు? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. సో మన బ్యాటింగ్ కానీ మన ఫీల్డింగ్ కానీ, సో అవతల వాళ్ళు ఎట్లుంటారు, మనది ఎట్లుంటుంది, అహ్మదాబాద్ ఐడియా ఉందా ఎక్కడ జరుగుతుంది? చెప్పండి ఒకసారి. న్యూజిలాండ్లో ఓపెనర్స్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మొత్తం గట్టిగానే ఉన్నారు. వాళ్ళని మనం ఫస్ట్ స్టార్టింగ్లో పవర్ ప్లే లోపు వాళ్ళని అవుట్ చేసేయాలి. తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని కాసేపు ఆడిపించి తర్వాత మెల్ల వికెట్స్ తీసి మ్యాచ్ గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. సో కొంతమంది కోల్ ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అది చెప్పండి. ప్రధానంగా అంటే మనకి ఈ అహ్మదాబాద్లో జరుగుతున్న మ్యాచ్ అంటే మనం ఎలాంటి స్టెప్లు తీసుకోవాలి, అంటే ఫీల్డింగ్ కానీ లేదంటే ఇప్పుడు బ్యాటింగ్ విషయంలో కానీ, సో ఇవన్నీ కూడా. అహ్మదాబాద్ అయితే మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఓడిఐ వరల్డ్ కప్ ఒకటి ఓడిపోయాం ఫైనల్ అహ్మదాబాద్లోనే. ఆ గ్రౌండ్ ఒకటి మనకి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సే, కానీ మంచిగా ఆడి విన్ అవ్వాలి. అందరూ కూడా ఇండియా గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉత్సవాలు చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎవరు కూడా బయట కనపడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక క్రికెట్ ప్రేమికులు కానీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే క్రికెట్ తెలవని వాళ్ళు కూడా స్క్రీన్ కతకపోయే సిచ్యువేషన్ కనపడుతుంది. సో ఎలా చూడవచ్చు? టీమిండియా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తుంది. ఒక ఓపెనింగ్ విషయంలో అభిషేక్ శర్మని ఆపగలిగితే ఇషాన్ కిషన్ను, సంజు శాంసన్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. రింకు సింగ్ని టీంలోకి ఇంక్లూడ్ చేస్తే ఇంకా విజయావకాశాలు పెరిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ గత కొన్ని మ్యాచ్లుగా పేలవమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. దానివల్ల టీంకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నా తరపున కోరుకున్నా. కానీ ఆల్ ది బెస్ట్, టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఈసారి 2020 వరల్డ్ కప్ విన్నర్ ఇండియానే అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంటే పక్కన టీంని ఏ విధంగా కట్టడి చేయాలి, ఎందుకంటే ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ, సో వాళ్ళు కూడా పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి ఏ విధంగా కట్టడి చేస్తే బాగుంటుంది? మన బౌలింగ్ లైన్ అయితే చాలా మంచిగా ఉందన్న. అక్షదీప్ సింగ్ కానీ, బుమ్రా కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫామ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకున్నారు, బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం. సో మనం చూడవచ్చు, అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా టీ20 ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది మరి కొన్ని గంటల్లో. సో ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్? అంటే టాస్ కీలకంగా మారనుంది ఈ మ్యాచ్లో. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద ఇండియా అహ్మదాబాద్ స్టేడియంలో అది మనం ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్లో మన బౌలింగ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ మ్యాచ్లో ఫేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కీలకంగా మారనున్నారు. మన స్పిన్నర్లు కనుక మంచిగా వేసి మిడిల్ ఓవర్లో కట్టడి చేయగలిగితే మనం మ్యాచ్ గెలవడానికి 100% ఛాన్స్ ఉందని నేను కోరుకుంటున్నాను. ఇండియా గెలవాలని మనం అందరం కోరుకుందాం. ఇండియా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. సో ఏ విధంగా అంటే మనం ఎలా వాళ్ళని కట్టడి చేయాలంటారు? ఎలా కట్టడి అంటే మన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఆల్రెడీ ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మాత్రం ఇక వార్ వన్ సైడ్ అయిపోద్దని టీమిండియాకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ఇండియా ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని 200+ చేస్తే
కొద్దిగా బెటర్ అనేది ఉంది. ఇంకా 200 కన్నా 230+ అయితే అవసరం ఇన్సైడ్ ఇండియా ఫైనల్ మ్యాచ్. లాస్ట్ 3 మ్యాచెస్ చూసినాం మనం. ఒక్క బ్యాట్స్మెన్తో ఆధారపడి ఉన్నాం. శాంసన్ కానీ లేకపోతే ఇంకా ఒక 1 బ్యాట్స్మెన్ తప్ప వేయలేరు. అందరు బ్యాట్స్మెన్ క్లిక్ అయితే ఫస్ట్ పవర్ ప్లేలో 100 స్కోర్ వచ్చి ఉంటే ఇంకా హై స్కోర్తో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే ఆల్ ద బెస్ట్ ఇండియా. అంటే మనం ఫీల్డింగ్ కాదు బ్యాటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో వాళ్ళని ఎలా కట్టడి చేయాలంట? బుమ్రా ఎక్స్పెన్సెస్ ఓవరు, మన బుమ్రాది కట్టడి ఓవరు. ఎంత తొందరగా బుమ్రా ఓవర్ వేయించేసి కట్టడి చేసి మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేసుకుంటే మనం హార్దిక్ పాండ్యా మిడిల్లో మంచిగా మన అంటే బౌలర్స్ కూడా బాగున్నాడు, క్యాచ్ చేసి బౌలింగ్ చేసుకోవడం కూడా. అక్షర్ పటేల్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ద ఫీల్డర్, నెంబర్ ఫీల్డింగ్ చేస్తాడు. అండ్ రింకు సింగ్ని ఫీల్డింగ్ తీసుకోవడం మంచిది. నాకు తెలిసి సబ్స్టిట్యూట్ కింద రింకు సింగ్ నెంబర్ ఫీల్డర్. దూబైని కొంచెం కూర్చోబెట్టేసి రింకు సింగ్ని ఫీల్డింగ్ తీసుకుంటే మనకి ఫీల్డింగ్లో కూడా చాలా ఖచ్చితంగా ఉంటుందని ఆలోచన. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. అంటే కొన్ని గంటల్లో మ్యాచ్ ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా టీవీలకి స్క్రీన్లకి అతకపోయిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని చెప్పేసి కూడా క్రికెట్ అభిమానులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా కట్టడి చేయాలి, ఎందుకంటే పక్క టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలి ఏంటన్నది కూడా ఇప్పటికే క్రికెట్ అనాలిసిస్లు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అవుతుంది. ఏదైనా ఒక కోలాహలం అనే వాతావరణం అయితే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా సంచరించుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.